యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఊరుకో ధర్మ. నాన్న కార్తీక్, ఊరుకో ధర్మ, ఏం కాదులే, కార్తీక్ వచ్చేస్తాడు. అయ్యో ఊరుకో ధర్మ. ఏంటండి ఇది? నేను చెప్తున్నానుగా. అక్క, కార్తీక్ ఏం కాదు, నువ్వు భయపడకక్క. ఏమైంది సార్? వారికి ఏమైంది? కార్తీక్ ఏమీ కాలేదమ్మా, ఎవరూ టెన్షన్ పడకండి. లేదంకుల్, సార్ వారికి ఏదో జరిగింది. లేదంటే అత్తగారు ఇంతలా బాధపడరు. చెప్పండి, సార్ వారికి ఏమైందో చెప్పండి. చెప్పండి అంకుల్, ప్లీజ్ చెప్పండి. నీ మీద పగపట్టి తిరుగుతున్న ఆ రౌడీల్ని పట్టుకోవడానికి కార్తీక్ వెళ్ళాడు. వాడేమో కార్తీక్ తల మీద రాడ్తో కొట్టాడు. అయ్యో కృష్ణ, అంకుల్ అంకుల్ సార్ వారికి ఎలా ఉందంట? సార్ వారికి ఎలా ఉంది? ట్రీట్మెంట్ కోసం కార్తీక్ ని ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకెళ్లామని నారాయణ చెప్పాడు. అయ్యో అత్తగారు, పదండి హాస్పిటల్కి వెళ్దాం, పదండి. సార్ వారికి ఎలా ఉందో ఏంటో భయంగా ఉంది. పదండి వెళ్దాం, పదండి. అమ్మా అమ్మా, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, చిన్న దెబ్బే, ప్రమాదం ఏమీ లేదు. అరగంటలో ఇంటికి వచ్చేస్తున్నామని నారాయణ చెప్పాడమ్మా. నారాయణ, అలా చెప్పినా పర్లేదు, నాకు ఈ భయంతో కాళ్ళు చేతులు ఆటం లేదు. నా కొడుకుని కళ్ళరా చూస్తేనే గాని నా ప్రాణం కుదుటపడదు. ధర్మ, అరగంటలో ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పారు కదా, ఏదైనా ప్రమాదం అయితే హాస్పిటల్ నుంచి అరగంటలో ఇంటికి వచ్చేస్తారా చెప్పు? నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వచ్చి మీ అంతు చూస్తాను. అసలు అసలు ఇదంతా నా వల్లే, నా వల్లే. ఆ దండపాణిగడు నా మీద కోపం సార్ వారి మీద చూపించాడు. అనవసరంగా వాడి బొమ్మ గీశాను. ఆ దొంగ సచ్చినోడు నన్ను చంపినా పర్వాలేదు, కానీ దేవుడు లాంటి సార్ వారి మీద దాడి చేయడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? వాడి కాళ్ళు చేతులు చెరుకు మిషన్లో పడిపోను, వాడి తలకాయ నిమ్మకాయలాగా రోడ్ రోలర్ కింద పడిపోను, వాడి ఎముకలు సున్నపు మిషన్లో పడిపోను. అయ్యో కృష్ణ, సార్ వారికి ఎలా ఉందో ఏంటో. అమ్మా, కార్తీక్ ఏమీ కాలేదు, నువ్వు ఏడవకు. లేదంకల్, సార్ వారితో నేను మాట్లాడాలి, ఆయన మాట నేను వినాలి, అప్పుడే నేను ప్రశాంతంగా ఉండేది. నేను అర్జెంటుగా సార్ వారితో మాట్లాడాలి. వంకిత, నాటు తాగినోడు నీట్గా ఉన్నాడు, నీళ్లు తాగినోడు కింద పడ్డాడు అని రక్త సంబంధం ఉన్నోళ్ళే అంత మామూలుగా ఉన్నారు. కానీ ఈ పిల్ల ఏంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందా? మామూలుగా కాదండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్ కంటే ఎక్కువ మెలో డ్రామా చేస్తుంది. కార్తీక్ని మొగుడు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినట్టుంది. అమ్మో, ఈ పిల్ల కనుక కార్తీక్ పిల్లం అయితే మనకు ప్లాట్ఫారం గతి. సార్, ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తాను. హలో 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 నారాయణ, నిన్ను రాధికని మాట్లాడుతున్నాను. ఎవరు?
సినిమా హీరోయిన్ రాధిక గారా? హే, నువ్వు పెద్ద మెగాస్టార్ చిరంజీవి అని నీకు సినిమా హీరోయిన్ ఫోన్ చేస్తుందా? నేనయ్యా సార్ వారి రాధికని. నువ్వా తల్లి? చెప్పమ్మా. చెప్పడానికి ఏం లేదులే కాని సార్ వారితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వవా? సారు వారికి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా. సార్ ఇప్పుడు మాట్లాడడానికి కుదరదు. ఏమయ్యా, నీది గుండా లేదంటే బండా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం, దయ్యాజాలి ఏం లేవా? నువ్వు అన్నం తింటున్నావా లేదంటే ఇడ్లీ దోశలు తింటున్నావా? చల్లటి కూల్ డ్రింకులు తాగితే సరిపోదయ్యా, చల్లటి మనసు కూడా ఉండాలి. సార్తో మాట్లాడాలని చెబుతుంటే కాదు కూడదని కబుర్లు చెప్తావా? నేను కాని అక్కడికి వచ్చాననుకో, నీ తల బద్దలు కొట్టి అదే హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేస్తాను. రంగులతో బొమ్మలు వేస్తానని నన్ను సాఫ్ట్ అనుకుంటున్నావేమో. తేడా వస్తే రంగు పడుద్ది. నువ్వు సార్తో ఫోన్లో మాట్లాడాలి అంతే కదమ్మా? సార్కి ఫోన్ ఇస్తాను, ఉండు. ఇదేదో ముందే చేయొచ్చు కదా. నీకు ఇన్ని తిట్లు వచ్చని తెలియదు కదమ్మా. 2-3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సార్, మెడిసిన్స్ ఏమీ అక్కర్లేదు. మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? మీ రాధిక సార్. నా రాధికేంటి బుద్ధి లేకుండా? అంటే నా ఉద్దేశం మీ ఇంట్లో ఉంటున్న రాధిక అని. ఏడ్సావులే, ఆర్టిస్ట్ రాధిక అని చెప్పొచ్చు కదా. ఇలావు. హలో సార్ వారు, మీకెలా ఉంది? మీకేం ప్రమాదం లేదు కదా? క్షేమంగానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను. మీ మీద దాడి జరిగిందని తెలియగానే ఈ గుండెల్లో ఏదో తెలియని కలవరం. ఆగిపోతుందేమోనన్న బాధ. మీకు ఎలా ఉందో ఏంటోనని ప్రాణం విలువలాడిపోతుంది సార్ వారు. రాధిక, నేను క్షేమంగానే ఉన్నానని చెప్తున్నాను కదా. కాసేపట్లో ఇంటికి వస్తున్నాను. అమ్మని టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పు. ఉంటాను. అలాగే సార్ వారు, జాగ్రత్త. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా, నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివైనావా. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా. నాకు తెలియకుండానే ప్రేమ మొదలైంది. నేను వేడుకుంటే సార్ వారిని మా ఇంటికి వచ్చేలా చేశావు. మా ప్రయాణం నిండు నూరేళ్లు సాగబోతుందనడానికి అదే నిదర్శనం అనుకుని ఆనందంతో పొంగిపోయాను. ఇంతలోనే సార్ వారికి ఇలా చేసి మమ్మల్ని బాధ పెట్టడం నీకేమన్నా ధర్మమా చెప్పు? వామో 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 వామో, పోనీలేని పోనీతే టచ్ పోనీకి ఎసరెట్టినట్టు అయ్యో పాపం ప్రమాదంలో ఉన్నావు ఇంటికి తీసుకొస్తే మా అల్లుడినే ప్రేమించినావా? ఏకంగా ఈ ఇంటికి ఎసరు పెట్టావా? ఎసరు లేదు, తాలింపు లేదు, ఊరుకో బాబాయ్. నీకొక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పుకో. సీక్రెట్టా? ఏంటది? సార్ వారిని నేను ప్రేమించడం కాదు, సార్ వారే నన్ను గాఢంగా ఘాటుగా ప్రేమిస్తున్నారు. ఏంటి? కార్తీక్ నిన్ను 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 ప్రేమిస్తున్నాడా? మరి లేకపోతే ఆయనే స్వయంగా బండెక్కించుకుని ఇక్కడికెందుకు తీసుకొస్తారు? నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగట్లేదు బాబాయ్.
కొంచెం మోకాలికి సానబెట్టు. హ? స్టోరీని అయోమయంగా ఉందంటే సినిమాకి గందరగోళం అని పేరెట్టినట్టు ఇందులో ఏదో మతలబు ఉంది. తెలుసుకోవాలి, తేల్చాలి. వదినే వచ్చావా? సారీ వదినే, నా పిల్లం దగ్గర నుంచి తప్పించుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఏంటి ఓం బాబు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదినే, రైటర్ ఒకటి రాస్తే డైరెక్టర్ ఇంకోటి తీసినట్టు మనం ఒకటి ఊహించుకుంటే రివర్స్ లో ఇంకోటి జరుగుతుంది వదినే. ఏం జరిగింది? ఆ కార్తీక్ కృష్ణ రాధికని ప్రేమిస్తున్నాడంట. నీకేమన్నా పిచ్చా? బ్రెయిన్ సరిగ్గానే పనిచేస్తుందా నీకు? కార్తిక్ని పెళ్లి చేసుకోమని వాళ్ళమ్మ ఏడుస్తున్నా సరే ఒప్పుకొనివాడు ఆ పిల్లని ఎలా ప్రేమిస్తాడు? వదినే, దోమ కొట్టడానికి ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు వదినే. కార్తీకు రాధికని టన్నులు టన్నులు ప్రేమిస్తున్నాడు వదినే. ఇది అక్షరాల నిజం వదినే. అంత బలంగా ఎలా చెప్తున్నావు? ఎలా అంటే, కార్తీక్ తనని ప్రేమించనాడని, అందుకే తనని ఇంటికి తీసుకొచ్చాడని ఆ రాధిక చాలా బలంగా బల్లగుద్ది చెప్పింది. వదినే, ముళ్ళు గుచ్చుకున్నప్పుడే తీసేయాలి, ప్రేమ పుట్టినప్పుడే చంపేయాలి వదినే. లేదనుకో పరిస్థితులు చెయ్యి కాలు దాటిపోతాయి వదినే. నా కూతురి ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ కార్తిక్ని జీవితంలో సంతోషంగా ఉండనిస్తానా? వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా? వదినే, ఆ రాధిక అసలే చాలా ఖతర్నాక్ పిల్ల ఉంది వదినే. వాళ్ళ ప్రేమని మనం వెంటనే చంపేయలేదనుకో, ఆ రాధిక నాకు ఏకుల నీకు ఏకే పార్టీ సింహంలా తయారవుద్దునే. ఆ పిల్ల ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసు, ఇప్పుడే మెసేజ్ చేస్తానుండు. అవును, ఏ అడ్రస్ ఎందుకు వదినే? ఎందుకో, ఏం చేస్తానో, ఎలా నరుక్కొస్తానో రేపు నువ్వే చూస్తావు కదా. త్వరగా నరికే వదినే. ఈ విషయాన్ని సిల్లీగా తీసుకుంటే మనం లిల్లీ పూలైపోతాం వదినే. ఈ సంగతి నేను చూసుకుంటానులే గాని, అయినా ఈ విషయం ఏదో ఫోన్లోనే చెప్పొచ్చుగా, ఇక్కడికి రమ్మనడం దేనికి? నా పిల్లం నా చుట్టూ వైఫైలో తిరుగుతుంది వదినే. దాంతో నాకు వచ్చిన ప్రాబ్లం ఉందిలే వదినే. ఆ ప్రాబ్లంని మన మెడలకి పాములా చుట్టుకోకుండా చూడు. నో ప్రాబ్లం వదినే, నేను చూసుకుంటానులే. బాయ్ వదినే, టాటా. హలో, నువ్వెప్పుడు వచ్చావే? తీసావా? చూస్తావా? అవసరం లేదులే, నువ్వు పెద్ద లేడీ పీసీ శ్రీరాము కదా. డిమాండ్స్ ఏంటో చెప్పు. 10,000. తగ్గేదేం లేదా? 20,000. అంత డిస్కౌంట్ వద్దులే. శత్రువులు ఎక్కడా లేరు, పిల్లల రూపంలో ముసుగేసుకుని ఉంటారని గురూజీ చెప్పిన మాటలు నువ్వు నిజం చేసావు కదా. కార్తీక్, నీకేం దెబ్బలు తగలేదు కదా? అయ్యో, తలకింత పెద్ద దెబ్బ తగిలితే కనీసం హాస్పిటల్కి కూడా వద్దంటావా? ఏంటి నాన్న ఇది? సార్ వారు,
వాన వచ్చినా వరదొచ్చినా ఆగదు అన్నట్టు ఇంతమంది ఉన్నా కానీ ఎంత ధైర్యంగా అక్ చేసుకుందో చూడు. హ్మ్. అందుకే అంటారు ప్రేమ గుడ్డిది చెవిటిది అని. రాధికలే, రాధిక చెప్పేది నీకే. వదలమని చెప్తుంటే అర్థం కావట్లేదా? నాయనో ఓ హార్ట్ ఇస్ ది షాకు. కార్తీక్ తనని నాటుగా ఘాటుగా ప్రేమించున్నాడని ఆ పిల్ల చెప్పింది కదా. మరి ప్రియురాలు భయంతో కౌగిలించుకుంటే భయపడకని భుజం తట్టాలి గాని చెంప పగిలేలా వాయించేడేంటి? కార్తీక్, పిచ్చిగాని పట్టిందా నీకు? ఇంటికొచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడమేంట్రా? బుద్ధి లేకుండా. నువ్వే నీ సంస్కారాన్ని ఇలా చంపేసుకోవడమేంట్రా? మా, నేను ఎందుకు ఇలా ప్రవర్తించానో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఏంట్రా నీ మనసుకి తెలిసేది? అయినా తను ఏం తప్పు చేసిందని చేయి చేసుకోవడానికి? మాను ఉండు ప్లీజ్. చూడు రాధిక, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను, ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చానో నీకు తెలుసు. నువ్వు నా మనిషివి కాదు, మా ఇంటి మనిషి అంతకన్నా కాదు. నీకు ప్రాణభయం ఉందన్న ఒకే ఒక కన్సర్న్తో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ విషయాన్ని నువ్వు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. నీ హద్దుల్లోనూ ఉండటం అంతకన్నా అవసరం. ఇలా పరిధి దాటి ప్రవర్తిస్తే నాకు అసహ్యం. అంటే ఏంట్రా? నువ్వు చేస్తే బాధ్యత, తను చేస్తే తప్ప? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు మా. నీ కారణంగా రాధ ప్రాణాలకి హాని జరగకూడదు అనే బాధ్యతతో నువ్వు తనని ఈ ఇంటికి తీసుకొచ్చావు. అలాగే తన మీద పగ కారణంగా నీ మీద దాడి జరిగిందన్న బాధతో రాధిక నిన్ను పట్టుకుంది. అది అర్థం చేసుకోకుండా తనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావా? హద్దు మీరి ప్రవర్తించిందని చెంప మీద కొడతావా? అందరి ముందు చేయి చేసుకుంటే ఆడపిల్ల మనసు గాయపడుతుందని, అవమానంతో బాధపడుతుందని ఆలోచించవా నువ్వు? ఆడపిల్ల అని ఆలోచించాను కాబట్టే, ఆడపిల్ల భవిష్యత్తు గురించి అర్థం చేసుకున్నాను కాబట్టే కోపడ్డాను. రేపు నలుగురిలో తను ఎలాంటి నిందలు పడకూడదని, ఆ నిందలు తన జీవితానికి శాపంగా మారకూడదని ఆలోచించాను కాబట్టే 4 గోడల మధ్య చెంపదెబ్బతో తనకు అర్థమయ్యేలా చెప్పాను. నలుగురిలో నిందలేంట్రా? తను నాతో ఇలా చనువుగా ఉంటే 10 మంది 10 రకాలుగా చెవులు కోరుకుంటారు. నా కారణంగా ఒక ఆడపిల్ల మాట పడినా, బాధపడినా నాకు అంతకన్నా బాధ ఇంకోటి ఉండదమ్మా. రాధిక మన ఇంట్లోకి నవ్వుతూ వచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా అలాగే నవ్వుతూ వెళ్ళాలి, అంతే తప్ప ఏ నింద మోసుకుంటూ వెళ్ళకూడదు. సార్ వారు, మీ మీద దాడి జరిగిందని తెలియగానే చాలా భయపడిపోయాను. ఆ భయం తాలూకు దడ గుండెల్లో అలాగే ఉండిపోయింది. అందుకే ఆ భయంలో నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే ఎవరో నన్ను తోసేసినట్టు మీ మీద పడిపోయాను. మీరు కొట్టే వరకు నేను ఈ లోకంలో లేను. నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. చూడు రాధిక, నా మాట, నా ప్రవర్తన ఏదైనా సరే నీ మంచి కోసమే. అర్థం చేసుకో.
ఏంటమ్మా రాధిక, నీకు తెలియకుండానే మా అల్లుడి మీద పడిపోయావా? దీన్నే కొన్ని ఏరియాల్లో పిల్లి గుడ్డిదైతే ఎలక బెల్లి డాన్స్ ఆడింది అంటారు. ఓం బాబు అక్క నోరు ముయ్.